ఓకే, గుడ్ మార్నింగ్. మరి ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో సాలిడ్ జామెట్రీ పేపర్లో స్పియర్ అనేది థర్డ్ యూనిట్. అందులో ఒక ప్రాబ్లం చేద్దాం. మనం ప్లేన్స్ లైన్స్ చేసాము, దాంట్లో మోడల్స్ ప్రాబ్లమ్స్ చేసాము. ఇప్పుడు స్పియర్లో ఇది స్పియర్ అనేది సర్కిల్ అనేది 2 డైమెన్షన్ అయితే స్పియర్ అనేది 3 డైమెన్షన్. దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ ఒక ఎక్స్ వై కోఆర్డినేట్స్ తోటి ఉండేటువంటి ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అని తీసుకుంటే సర్కిల్ అవుతుంది. దానికి సెంటర్ -g, -f అవుతాయి. రేడియస్ వచ్చేప్పటికి √g² + f² - c అవుతుంది. మనకి స్పియర్ అనేది ఇది 3 డైమెన్షన్ కాబట్టి ఒక బాల్ కింద తీసుకుంటే దానికి ఈక్వేషన్ xyz యాక్సెస్ 3 యాక్సెస్లు ఉంటాయి. దానికి 3 కోఆర్డినేట్స్ కాబట్టి xyz పాయింట్స్ కూడా x1 y1 z1 ఇలా తీసుకున్నప్పుడు దాని ఈక్వేషన్కి వచ్చేటప్పుడు x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0 అనేది దానికి జనరల్ ఈక్వేషన్, స్పియర్కి ఈక్వేషన్. మరి సెంటర్ వచ్చేటప్పటికి -u, -v, -w అని చెప్పి తీసుకుంటాము. రేడియస్ వచ్చేటప్పటికి √u² + v² + w² - d అని చెప్పి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్. హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చారు. అంటే మనము డయాగ్రామ్లో కూడా చూసుకుంటే ఇది ఒక స్పియర్ కింద కన్సిడర్ చేస్తే ఆ స్పియర్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ సెంటర్ని -u, -v, -w అని చెప్పి తీసుకుంటే 3 పాయింట్స్ ఇచ్చారు. 3 పాయింట్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్, సి అనేది ఒక పాయింట్. 3 కూడా స్పియర్ మీద ఉన్నాయి కాబట్టి మనం అలా తీసుకున్నాం. నెక్స్ట్, అండ్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ద ప్లేన్ x + y + z అనేది 3 డైమెన్షన్లో ప్లేన్ ఈక్వేషన్. ఆ ప్లేన్ వచ్చి సెంటర్ నుంచి వెళ్తుందట, అంటే ఇలా ఉంటుంది. మన ప్లేన్ ఈక్వేషను ఇలా ఉంటుంది సెంటర్ అయితే. దీని పేరు x + y + z = 0. ఈ 3 కండిషన్స్ మనకి 3 పాయింట్స్ నుంచి వెళ్తూ ఉంది, ఒక ప్లేన్ సెంటర్ నుంచి వెళ్తూ ఉంది అని మనకి ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ని మనం తీసుకొని సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి స్పియర్ ఈక్వేషన్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే u వాల్యూ, v వాల్యూ, w వాల్యూ, d వాల్యూ. ఈ 4 తెలిస్తే స్పియర్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. ఓకే, మనం ఎలా స్టార్ట్ చేద్దామంటే జాగ్రత్తగా వినండి, ఒకసారి చూద్దాం. దీనికి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ s = x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0. ఫస్ట్ మనం స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం. x² + y² + z² + 2x + 2vy + 2wz + d = 0. ఇందులో మనకి u, v, w, d ఈ 4 తెలియదు. అవి తెలిస్తే స్పియర్ వచ్చేసినట్టు ఈ ఈక్వేషన్. ఇప్పుడు గివెన్ ఏ అనే పాయింట్ 1, -4, 3 పాసింగ్ త్రూ 1. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, అది జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి దాని నుంచి ఈ పాయింట్ వెళ్తుంది. ఇది x1 y1 z1 అంటే xyz. ఆ పాయింట్స్లో xyz ప్లేస్లో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 1² - 4² 3² + 2u × 1 2v × -4 2w × 3 + d = 0. ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది 1, ఇది 16, ఇది 9, ఇది 2u, ఇది -8v, ఇది 6d + d. ఈ ఈక్వేషన్లో మనకు సంబంధించి వచ్చినటువంటి సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, 16, 9 కలిపితే 25, 1 కలిపితే 26. ఇదంతా పాజిటివ్ కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2u - 8v + 6w
ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఇవి మనకు కలిపి ఎంత వచ్చిందమ్మా 1 16 9 అంటే 16 9 16కి 9 కలిపితే 25 25కి 1 కలిపితే 26 అంటే -26 దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మనం ఇచ్చిన కండిషన్స్ని ఫాలో అవుతూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. గివెన్ రెండో పాయింట్ చూడండి, బి అనే పాయింట్ ఎంతమ్మా 1 -5 2 ఈ పాయింట్ పాసింగ్ త్రూ ఫస్ట్ ఈక్వేషన్, అవునా కాదా? ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి మనకి, ఇది ఎక్స్ వై జెడ్ మూడు ప్లేసుల్లో ఈ పాయింట్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ -5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2u ఇంటూ 1 ప్లస్ 2v ఇంటూ -5 ప్లస్ 2w ఇంటూ 2 ప్లస్ d ఈక్వల్ టు 0. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 2u మైనస్ 10d ప్లస్ 4w ప్లస్ d ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఇది 5 స్క్వేర్ -5 స్క్వేర్ అంటే 25 25కి ఇది 4 25కి 4 కలిపితే 29 29కి 1 కలిపితే 30 అంటే మనకి ఈ ప్లస్ 30 అటువైపు వెళ్తే -30 అవుతుంది. ఇవన్నీ చిన్న సింపుల్ లాజిక్స్. ఇప్పుడు చూడండి 2u దాని నుంచి మనకు వచ్చే 2u ప్లస్ ఇది -10 కాబట్టి -10v ప్లస్ 4w ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు -30. దాని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. మనకు వచ్చిన థర్డ్ ఈక్వేషన్ ఏంటి అంటే థర్డ్ ఈక్వేషన్ 2u -10v ప్లస్ 4w ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు -30. రెండో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. మళ్ళీ గివెన్ సి అనేది మూడో పాయింట్ తీసుకోండి. 1 -3 0 పాసింగ్ త్రూ 1 మళ్ళీ 1 నుంచి వెళ్తాం. 1 అంటే మనకి ఫస్ట్ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద స్పియర్ కాబట్టి ఎక్స్ వై జెడ్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2u ఇంటూ 1 ప్లస్ 2v ఇంటూ -3 ప్లస్ 2w ఇంటూ 0 ప్లస్ d ఈక్వల్ టు 0. మూడో పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనకి ఏ ఈక్వేషన్ వస్తుంది అంటే ఇది 2u -6v ఇది 0 అయిపోతుంది అంటే ప్లస్ d ఒకటే ఉంటుంది, ఇది 0 అయితే. ఇక్కడ చూడండి 1 -3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, 9 1 10 అవుతుంది. ఈ ప్లస్ 10 ఇది 0 స్క్వేర్ కాబట్టి దీనికి మనకు అవసరం లేదు. ఈ ప్లస్ 10 అటు వెళ్తే -10 అవుతుంది అంటే ఏమవుతుంది 2u -6v ఇక్కడ 0 కాబట్టి ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు -10. దీన్ని 4 అనుకోండి. 4 ఈక్వేషన్ అంటే ఫస్ట్ది మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉన్నటువంటి స్పీడ్ ఈక్వేషన్ వచ్చింది. అందులో ఫస్ట్ పాయింట్ పెడితే రెండో ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ పాయింట్ పెడితే మూడో ఈక్వేషన్ వచ్చింది, థర్డ్ పాయింట్ పెడితే నాలుగో ఈక్వేషన్ వచ్చింది. ఇవన్నీ స్పియర్ మీద ఉన్న 3 పాయింట్లని మనం సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇచ్చిన కండిషన్ అండ్ హూ సెంటర్ లైస్ ఆన్ ద ప్లేన్. ఇప్పుడు సెంటర్ అనేప్పటికీ స్పియర్ ఈక్వేషన్లో సెంటర్ ఏంటి అంటే -u, -v, -w. సెంటర్ దేని మీద ఉంది, ఈ ప్లేన్ మీద ఉంది. గివెన్ సెంటర్ -u, -v, -w ఏం అంతే కదా. సెంటర్ అనేప్పటికీ -u, -v, -w లైస్ ఆన్ ద ప్లేన్ x plus y plus z equal to 0. అప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ -u, -v, -w is equal to 0. దాన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ పాయింట్. మనం 5 ఈక్వేషన్స్ని తీసుకొచ్చాం. ఎలాగంటే ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చేప్పటికి ప్లేన్ ప్లేస్లో ప్లేన్ ఉన్న XYZ ప్లేస్లో -u, -v, -w పెడితే ఈ ఫిఫ్త్ కండిషన్ వచ్చింది. ఫిఫ్త్ కండిషన్ వచ్చాక మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటూ ఒకదాన్ని ఎలా చేయాలంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫస్ట్ ఈక్వేషన్ కోసమే వీటిని సాల్వ్ చేయాలి.
అప్పుడు ఏం చేస్తాం 2 - 3 చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ నుంచి థర్డ్ ఈక్వేషన్ తీసేద్దాం. అంటే సెకండ్ ఈక్వేషన్ ఏంటి అసలు? ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ ఈక్వేషన్ అంటే 2u, సెకండ్ ఈక్వేషన్ 2u - 8v + 6w + d + 26 మైనస్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి? థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది 2u థర్డ్ ఈక్వేషన్ minus 10v plus 4w 2u minus 10v plus 4w plus d plus 30 equal to 0. అంతే కదా? మనకి ఏ ఈక్వేషన్స్ని ఎలా తీసుకుంటున్నామంటే ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. 2u - 2u మనం సాల్వ్ చేసేటప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అవ్వాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఒకసారి ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి 2u - 8v + 6w + d + 26 - 2u + 10v - 4w - d - 30 = 0. ఇంతేనా? ఎక్స్పాండ్ చేసేప్పుడు మైనస్తో మల్టిప్లై చేసేప్పుడు మైనస్ ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు ప్లస్ 2u - 2u క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్, రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక నెంబర్స్ వి డబ్ల్యూలు మిగిలే. వికి సంబంధించి -8v + 10v -8v + 10v వీళ్ళని మాత్రమే కలుపుతున్నాను. వి టర్మ్స్ -8v + 10v అంటే 2v 6w - 4w 6w - 4w plus 2w 26 - 30 అంటే -4 = 0. దీన్ని 2 తోటి ఉంది కాబట్టి దట్ ఎంప్లాయిస్ v plus w - 2 = 0. ఇలా సింపుల్గా రాస్తాం. దీనికి ఏమి ఇస్తాము? సిక్స్త్ ఈక్వేషన్. ఫిఫ్త్ వచ్చింది కదా, ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ అనుకోండి. ఎందుకంటే ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ మనకు కావాల్సిన వాల్యూస్ తెచ్చుకోవాలి, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు 2 - 4 తీసుకోండి. 2 - 4 అంటే మనకి ఇక్కడ వచ్చిన v + w - 2 = 0 ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ 2 - 4 చేస్తాం. 2 అంటే ఏంటి? సేమ్ ఇదే 2u - 8v + 6w + d + 26 మైనస్ 4 అంటే ఫోర్త్ ఈక్వేషన్ ఎక్కడ ఉంది అంటే 2u - 6v + d + 10 = 0. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఒకసారి ఎక్స్పాండ్ చేయాలంటే మనకి ఇక్కడ మైనస్తో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తే గుర్తులు చేంజ్ అవుతాయి. 2u - 8v + 6w + d + 26 - 2u + 6v - d - 10 = 0. ప్లస్ 2u - 2u క్యాన్సిల్ అయిపోయాయి. ప్లస్ d - d క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ -8v ఉంది, ఇక్కడ 6v ఉంది. 8v - 6v. ఫోర్త్ ఈక్వేషన్ ఒకసారి ఇక్కడ చూడండి. 2 - 4 ఫోర్త్ ఈక్వేషన్లో uv లేదు, uv ఉంది. ఓకే, మనకి w లేదు కాబట్టి ఇక్కడ w ఉంది కాబట్టి -8v + 6v చేస్తే -2v. ఇక్కడ w ఒకటే ఉంది, ఇక w లేదు కాబట్టి +6w + 26 - 10. 26 నుంచి 10 తీసేస్తే వెళ్తామా మనకి +16 = 0. మనకు వచ్చిన 2 - 4 అనే ఈక్వేషన్ తీసుకుంటే -2v + 6w + 16 = 0. దీనికి 7 అని ఇంకో ఈక్వేషన్ పేరు పెట్టండి. 7 అని ఈక్వేషన్ పేరు పెట్టాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 6ని 7ని సాల్వ్ చేస్తే మనకి vw
VWలో ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ బయటకు వస్తుంది. దీనికి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ తోటి మల్టిప్లై చేసి ఇక్కడ ఇంకొక చిన్న పని చేద్దాం. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ -2ని తీసేయండి బయటికి, అప్పుడు ఎంత అవుతుంది? V -3W -8 = 0. దీన్ని 7 అనుకుందాం. ఇప్పుడు 6, 7 రెండు కూడా VWలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ VW వాల్యూ మనకి బయటకు వస్తాయి సాల్వింగ్ చేస్తే. మనకి సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సాల్వింగ్ 6 and 7 చేస్తే రెండింటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. మనం ఎలా చేసినా ఇక్కడ VW బయటికి మనకి రావాలి కాబట్టి ఒక్కసారి చూడండి, నేను ఒక మెథడ్లో చేస్తాను. 6 అంటే ఎంత? V + W - 2 = 0. ఇది 6th. మరి 7th ఈక్వేషన్ V -3W - 8 = 0. మరి దీన్ని నేను క్యాన్సిల్ చేయాలంటే V - V చేయాలి. అంటే నేను ఇందులోంచి తీసేయాలి. తీసినప్పుడు V మైనస్ సబ్ట్రాక్షన్ అంటే కింద దానికి గుర్తులు మారుతాయి. అంటే ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. మనకు తెలిసిందే విషయం. V - V క్యాన్సిల్ అయిపోతే W + 3W 4W -2 + 8 అంటే +6 = 0. దాని నుంచి W వాల్యూ ఎంత వస్తుంది? -6/4. W అంటే ఎంత? -6/W = -6/4. దట్ ఇంప్లైస్ W = -3/2. ఒక వాల్యూ వచ్చింది. W వాల్యూ ఎంత వచ్చిందమ్మా? -3/2. ఇది పక్కన పెట్టుకుంటే మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. V + W - 2 అందులో W వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన V వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ చేద్దాం. W -3/2 కాబట్టి V + W - 2 = 0. 6th ఈక్వేషన్ ఉంది. ఇన్ 6th ఈక్వేషన్ V + W 6th V + W - 2 = 0. ఇందులో V -3/2 -2 = 0. అంతే కదా. V + W ప్లస్లో -3/2 ఈ రెండు పదాలని ఇటు పట్టుకెళ్ళిపోతాం. మనకి V వాల్యూ కావాలి. V = 3/2 + 2. దట్ ఇంప్లైస్ V = LCM తీసుకుంటే 4 + 3 7/2. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, V = 7/2 వచ్చింది. మనకి W వాల్యూ వచ్చింది, V వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి? U కావాలి. UVW 3 వస్తే D గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, W ఉంది, V ఉంది. ఈ Wని Vని మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దామంటే ఇక్కడ 5వ ఈక్వేషన్ ఉంది. పుట్ W = -3/2 and V = 7/2 in 5. ఇది 5th ఈక్వేషన్. -U - V - W = 0. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే -U -V -W. W తెలుసు, V తెలుసు. ఈ రెండు తెలిసినప్పుడు U అనేది ఇలా తీసుకొద్దాం. దట్ ఎంప్లాయిస్ U = -V -W. ఇలా వస్తే U వాల్యూ కావాలి -V -W. ఒక్కసారి ఆలోచించండి. -V V అంటే మనకి 7/2. దట్ ఎంప్లాయిస్ -V అంటే 7/2 మైనస్ W అంటే -3/2. కాబట్టి U = -7/2 +3/2. U ఎంత వచ్చిందమ్మా అక్కడ? -3 -7 + 3
అంటే -4/2. ఇక్కడ చూడండి -7 + 3 అంటే మనకి ఎల్సిఎం కాబట్టి రెండు యాడ్ చేసుకుంటే -4/2 అంటే ఎంత u = -2. u వాల్యూ ఎంత వచ్చిందమ్మా -2. u వచ్చింది, v వచ్చింది, w వచ్చింది. ఇంకేం కావాలి? d కావాలి. మనకి d కోసం ఏం చేస్తాము అంటే u v w మూడింటిని ఉపయోగించుకుంటే మనం ఇక్కడ చూద్దాం u v w లో ఉన్నటువంటి d తో కలిసి ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ కావాలి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, u ఉంది, v ఉంది, d ఉంది. మన దగ్గర u v రెండు ఉన్నాయి, d కావాలి. కాబట్టి in 4 implies 2u minus 6v plus d plus 10 equal to 0. ఇది -10 కదా, అటు వెళ్తే +10 అవుతుంది. ఇప్పుడు మనకి ఉన్న వాల్యూస్ అన్ని రాసేద్దాం. d ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఈ d ఇక్కడే ఉంచి ఓకే ఓపెన్ చేద్దాం. d = అన్నట్టు పట్టుకెళ్ళిపోదాం. d = మరి d ఇక్కడే ఉంచి ఇవాటి పట్టుకెళ్తే -2u + 6v - 10 అంతేనా? u v వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి d = -2 ఇంటూ u ప్లేస్లో ఎంత రాయొచ్చు? -2 + 6 ఇంటూ v ప్లేస్లో ఎంత రాయొచ్చు? 7/2 -10 10 -10. ఈ వాల్యూలో ఇది ఎంత అవుతుందో చూడండి. d = 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 3 టైమ్స్ ప్లస్ 21. ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీసుకుని మనం చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 7 3s are 3 7s are 21 -10. ఇప్పుడు 21 + 4 21 + 4 25. 25 లోంచి ఒక 10 తీసేస్తే 15 అంటే d వాల్యూ ఎంత వస్తుంది? దట్ ఇంప్లైస్ d = 15. మనకి d వాల్యూ వచ్చింది. u v w d అన్నీ వచ్చాయి. మనకి స్పియర్ ఈక్వేషన్ కావాలి. ద రిక్వైర్డ్ స్పియర్ ఈజ్ మనకు కావాల్సిన స్పియర్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఒక్కసారి ఇది మనం ఫస్ట్లో అనుకున్న ఇది మన స్పియర్ ఈక్వేషన్. u v w రాయాలి, d కూడా. కాబట్టి రిక్వైర్డ్ స్పియర్ ఈజ్ x² + y² + z² + 2ux. u అంటే ఎంత? u వాల్యూ -2 2ux. u ప్లేస్లో మనం -2 రాసాం ప్లస్ 2v v ప్లేస్లో ఎంత రాయాలి? v అంటే 7/2 7/2y ప్లస్ 2w అంటే ఎంత? -3/2 2w z ప్లస్ d అంటే ఎంత? 15 = 0. ఒక్కసారి మనం ఏమేమి చేసాము అంటే u v w d ఈ విలువల్ని మనం ఇచ్చిన స్పియర్ని ఉపయోగించి ఎలా ఫైండ్ చేసాము? ఫస్ట్ పాయింట్ స్పియర్ మీద ఉంది కాబట్టి ఒక కండిషను, సెకండ్ పాయింట్ స్పియర్ మీద ఉంది కాబట్టి ఇంకో రెండో కండిషను, థర్డ్ పాయింట్ స్పియర్ మీద ఉంది కాబట్టి మూడో కండిషను, సెంటర్ అనేది లైన్ మీద ఉంది కాబట్టి నాలుగో కండిషన్. నాలుగో తీసుకొచ్చి సాల్వ్ చేసుకున్నాం. సాల్వ్ చేసి u v w dని సాధించాం. వాటిని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఏంటో చూడండి ఒకసారి. x² + y² + z² -4x 2 ఒకటి ప్లస్ 7y 2 ఒకటి -3z + 15 = 0. ఇది మన స్పియర్ ఈక్వేషన్. ఒక్కసారి మనం చేసింది చూడండి,
ఎలా చేసాము, ఇది మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లము. దీన్ని బేస్ చేసుకుని మనకి మిగిలిన ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పియర్ స్టార్ట్ చేసేప్పుడు ఈ కండిషన్స్ ఉంటాయి. స్పియర్కి సెంటర్ తెలియాలి, రేడియస్ తెలియాలి. రెండు స్పియర్ని ఒక ప్లేన్ టచ్ చేస్తే కనుక సెంటర్ నుంచి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఆ టచ్ చేసే లైన్ని ట్యాంజెంట్ ప్లేన్ అంటాము. ఆ ట్యాంజెంట్ ప్లేన్కి సెంటర్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. దానికి కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఇది మన రిక్వైర్డ్ స్పియర్ ఈక్వేషన్. ఓకేనమ్మా, జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ.